జరుగుతున్నటువంటి యుద్ధాలు సివిల్ వార్లకు సంబంధించి ఇప్పటికే పలు దేశాల అధ్యక్షులు దేశాన్ని వదిలి పారిపోవడం చూసాం. ఇప్పుడు అదే లిస్టులో మరొక దేశం కూడా చేరింది. సిరియా రాజధాని డమస్కస్ నుంచి ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోయారు. అంతర్యుద్ధంతో సిరియా అట్టుడికిపోతోంది. రాజధానిని విడిచి పారిపోయాడు అధ్యక్షుడు బషర్ అసద్. ఇక ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ రాజధానిపై తిరుగుబాటుదారులు ముందుకు వస్తున్నారు, రాజధానికి చేరుకుంటున్నారు. ఏ మాత్రం ప్రతిఘటించలేదు ప్రభుత్వం బలగాలు కూడా. అధ్యక్షుడి ప్రత్యేక విమానంలో సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక రష్యాకు పారిపోయాడంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అంతర్యుద్ధంతో సిరియా నగరం ఒకసారిగా సిరియా దేశం అట్టుడికిపోతోంది. అక్కడ జరిగేటువంటి ఒక సివిల్ వార్ కారణంగా ఏకంగా ఆ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆ దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ తమ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఏకంగా సిరియా రాజధాని డమాస్కస్కి చేరుకున్నారు ఆ తిరుగుబాటుదారులు. ఇక ప్రత్యేకంగా ఈ తిరుగుబాటు గల కారణం ఏంటంటే అణచివేత, పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వాల నుంచి ప్రతిఘటింపు, ఇవన్నీ కూడా కారణాలుగా మారాయి. ధరల పెరుగుదల, ఇలా రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. అన్ని కారణాలు కలగలుపుకొని ఈరోజు ఈ స్థాయిలో అక్కడ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రస్తుతం డమాస్కస్కి చేరుకున్నారు. దాన్ని కూడా పూర్తిగా ఆక్రమించేసుకున్నట్టుగానే భావించాలి. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిరియా బలగాలు కూడా వెనుదిరిగిపోయాయి. 2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయినట్టుగా కూడా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. విమానంలో గుర్తు తెలియని ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు. తనని ఆర్మీ బలగాలు రక్షించి వేరే ఒక ప్రాంతానికి తరలించేశాయి. రష్యాకి ఆయన పారిపోయినట్టుగా పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఉత్తర సిరియా పైన హయాత్ తహరీర్ అల్ షామ్ హెచ్టిఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు పట్టు బిగిస్తుంటే దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసాద్ వ్యతిరేకంగా మారింది. కీలక నగరమైన దారాతో పాటుగా స్వీడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటుదారులు చేజిక్కించుకున్నారు. ఇక డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరమానా, దర్యాల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని పలు మీడియా కథలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. అయితే 2011లో దారా నగరం నుంచి అసద్కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90% భూభాగం స్థానికతకు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలో సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి మైనార్టీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సో డమాస్కస్ని ఆక్రమించడంతో ఒకసారిగా సిరియాలో వార్ మరింత ఉధృతమైంది. సో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ బలగాలు కానివ్వండి, ప్రభుత్వం తరపునటువంటి అధికారులు కాని వరకు కూడా నిర్వహించలేకపోతున్నారు, కనీసం అడ్డు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు జమల్ అల్ అసద్ ఆయన పారిపోవడంతో ఒక్కసారిగా అక్కడ మరింతగా యుద్ధం పెరిగిపోయింది. ఇక చేజిక్కించుకోవడమే అంటే పూర్తిగా ఇప్పుడు డమస్కస్కి అయితే వాళ్ళంతా చేరుకున్నారు తిరుగుబాటుదారులు. వాళ్ళు కేవలం అది పూర్తిగా చేజిక్కించుకొని ఆ పీఠం దగ్గరికి వెళ్ళడమే తదుపరిగా మిగిలిపోయింది. బషర్ అల్ అసద్ రష్యాకు ప్రయాణమైపోయారు. రష్యాలో తలదాచుకున్నారని తెలుసుకున్నటువంటి ఆ తిరుగుబాటుదారులు ఒక్కసారిగా దాన్ని పూర్తిగా కూడా తమ వైపుగా తిప్పుకోవాలి, తమ ప్రాంతంగా మలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. సిరియా రెబల్ లీడర్ అహ్మద్ అల్ షరా ఈ విషయం పైన ప్రోబిటెడ్ టు నియర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎవరు కూడా ప్రభుత్వ రంగ సంస్థలపైన దాడి చేయడం లాంటిది కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలపైన కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలపైన కానివ్వండి దాడి చేయడం ఎట్టి పరిస్థితిలో సమంజసం కాదు, అది వెనక్కి తిరిగి వెళ్ళండి, అటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి రెబల్ లీడర్ అహ్మద్ అల్ షరా కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ గజీ అల్ జలాలి కూడా ఆయన ఇంటి దగ్గరే ఉన్నాను, ప్రస్తుతం నేను ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడం కోసం కూడా నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక దేశ అధ్యక్షుడు పారిపోయిన వార్త విన్న తర్వాత అక్కడ దేశ ప్రజానికం తిరుగుబాటుదారులు ఏ స్థాయిలో రెచ్చిపోతారనేది అర్థం చేసుకోవాలి. మనం చూసాం బంగ్లాదేశ్లో కూడా ఈ రకంగానే జరిగింది, శ్రీలంకలో కూడా జరిగింది. ఈ రకంగా ఇదే లిస్టులో 3వ సంఖ్యగా సిరియా కూడా చేరింది. సిరియా అధ్యక్షుడు కూడా ఇప్పుడు పారిపోయాడని వార్త వినడంతో ఒక్కసారిగా ఇదేంటి, దేశ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఈ స్థాయిలో ఉంటుందా, వాళ్ళ తిరుగుబాటుకు సమాధానం ఈ రకంగా ఉంటుందా, వాళ్ళ తిరుగుబాటుకి ప్రతిఫలం ఈ రకంగా ఉంటుందా అనే రకంగా చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మనం అక్కడ సిరియాలో తాజా పరిస్థితి ఎలా ఉన్నాయి, మనం 4 బాక్స్లో కనబడుతున్న ఆ దృశ్యాల్ని, ఆ సంఘటనా స్థలం జరిగినటువంటి ఆ దృశ్యాలని, ఆ ఉద్యమాన్ని, ఆ ప్రతిఘటనను ఒకసారి చూద్దాం.
لانه راح ينحمس ان شاء الله. تكبير الله اكبر. సిరియా అధ్యక్షుడిగా ఇన్ని రోజుల వరకు అంటే నిన్నటి వరకు కూడా విధులు నిర్వర్తించినటువంటి బషర్ అల్ అసద్ ఒక నియంతృత్వ పోకడలతో ఒక ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా ఒక మోనార్క్ లాగా అక్కడ ప్రజల్ని పరిపాలించాడు. ఏది కూడా పట్టించుకునేవాడు కాదు. ధరల స్థిరీకరణ లేకుండా ఉండేది, ప్రజల యొక్క సంక్షేమం లేకుండా ఉండేది. పూర్తిగా కూడా తన చెక్కు చేతుల్లో అన్ని వ్యవస్థలను పెట్టుకొని అనేక రకాలుగా ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేసేవాడంటూ కూడా అక్కడ ప్రజానికం ఆ తిరుగుబాటు ప్రారంభించేసింది. ఆ తిరుగుబాటుకు సమాధానం ఈరోజు ఆ బషర్ అసద్ పాలన కోల్పోవడం మనం చూస్తున్నాం. చాలా వరకు నేషనల్ మీడియాలో కానివ్వండి, అనేక వెబ్సైట్లో మనం చూసేటువంటి వార్తలు ఏంటంటే అసద్ పారిపోవడంతో ఇప్పుడు అసలైనటువంటి స్వాతంత్ర్యం వచ్చింది సిరియాకి. ఇప్పుడు స్వాతంత్ర్యం అనేది సాధ్యమైన సిరియాకి. ఇకపైన ప్రజాస్వామ్యం అనేది పరిణమిల్లుతుంది. ఇక్కడ ఇక ఈక్విటీ స్టార్ట్ అవుతుంది. అందరం కూడా సరిసమానంగా చూసేటువంటి ఆ ఈక్వాలిటీ అనేది పెంపొందించుకుందామంటూ కూడా అక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సుమారుగా సిరియా విషయానికి వస్తే సిరియా ఏదైతే ప్రజలు తిరుగుబాటు చేసి ఏకంగా అధ్యక్షుడిని ఎక్కడి నుంచి వెళ్ళిపోయే రకంగా పారిపోయే రకంగా చేశారో ఈ విషయం పైన ప్రపంచ దేశాలు కూడా పెద్ద ఎత్తున కొంత మండిపాటు గురవుతున్నాయి. నిజంగానే కనుక వారు ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం కనుక కావాలనుకుంటే ఇంతటి స్థాయిలో అధ్యక్షుడు పారిపోయే రకంగా చేస్తారా? ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడు ఎవరు, రక్షణగా ఎవరు ఉంటారంటూ కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్ జెలెన్స్కీ కానివ్వండి, రష్యాకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సిరియా ప్రజానికం పైన మండిపడుతూ ఉన్నారు. హెజ్బుల్లా, హమాస్, సిరియా అండ్ ద సో కాల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఈవిల్ ఆఫ్ హ్యూమిలేటింగ్ డిఫీట్స్ అండ్ అట్టర్ ఎంబారస్మెంట్స్ అంటే ఈ రకంగా పెద్ద ఎత్తున చాలా తీవ్ర కోపోద్రిక్తులు అవుతున్నారు అక్కడి ప్రజానికం. అసాద్ పరిపాలన పైన ఏమాత్రం నచ్చినటువంటి ఆ ప్రజానికం కాస్త ఆయన వెళ్ళిపోవడంతో ఒక రకంగా సంతోషం వ్యక్తం చేస్తూనే పెద్ద ఎత్తున వారంతా కూడా అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. సో మరి సిరియాలకు సంబంధించిన అధ్యక్షుడు కూడా పారిపోయారు. గతంలో మనం శ్రీలంక, బంగ్లాదేశ్ అధ్యక్షుల యొక్క ప్రధానులు పాల్పోవడం చూస్తాం. ఇప్పుడు తాజాగా సిరియా వంతు వచ్చింది. మరి అక్కడి పరిస్థితి ఏ రకంగా రీస్టోర్ చేస్తారు, ఏ రకంగా తిరిగి పునరుద్ధరిస్తారు మాత్రం చూడాలి. نبتغي رفع اللواء نبتغي رفع اللواء فليعد للدين مجده وليعد للدين مجده وليعد للدين عزه وليعد للدين عزه أو ترخ منا الدماء أو ترخ منا الدماء. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.